కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కలల లాహిరి ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ వాట్సాప్. అందరికీ నమస్కారం. ఇది ఒక కల్పిత కథ. ఇందులోని వ్యక్తులు, ఆ వ్యక్తుల పేర్లు, సంఘటనలు అన్నీ కల్పితమే. పోలికలు ఏమన్నా ఉంటే అది కేవలం యాదృచ్ఛికమే. పొద్దున్నే వాట్సాప్ ఓపెన్ చేసే అలవాటు ప్రకారం నా ఫోన్లో అందులో ఓ బ్లాక్ అండ్ వైట్ గ్రూప్ ఫోటో. అది పంపించింది నా మిత్రుడు రాజు. అతడు మా క్లాస్లోనే చాలా చురుకైన బుద్ధిమంతుల్లో ఒకడు. నా వయసు, నా మిత్రుల వయసు దాదాపు 75 సంవత్సరాలు. అది మేము 1962లో తీసుకున్న స్కూల్ గ్రూప్ ఫోటో. అసలే బ్లాక్ అండ్ వైట్ ఫోటో. మా తలకాయలన్నీ చీమ తలకాయలల్లే కనిపిస్తున్నాయి. పైగా నన్ను నేనే పోల్చుకోలేకపోతున్నాను. అయినా ఆ ఫోటోను, ఆ బ్యాక్గ్రౌండ్ను చూసి 60 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయాను. రాజును చూసి దాదాపు 50 ఏళ్ల పైన అయింది. ఇంజనీరింగ్ చదివి ఏదో మిలిటరీలో బ్రిడ్జిల కన్స్ట్రక్షన్లో ఉన్నాడని విన్నాను. అతనికి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందో తెలియలా. నా మిత్రుల సంగతి అంతా వివరంగా చెప్తూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది మరణించారు అంతా వివరించాడు. కృష్ణ అనేవాడు రాధికను లవ్ చేసి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. కృష్ణమూర్తి అనేవాడు పీడబ్ల్యూడీలో చేరి లంచాలు తీసుకుని జైలు పాలయ్యాడు అని పేర్కొన్నాడు. హేమ డాక్టర్ అయ్యి పెద్ద హాస్పిటల్ కట్టి అందరికీ ఉచిత వైద్య సేవలు చేస్తుందని చెప్పాడు. అలాగే సోమేష్ అమెరికాకి వెళ్ళి ఏదో కంప్యూటర్ కంపెనీలో పెద్ద డైరెక్టర్ అయ్యాడని రాశాడు. రమేష్ డాక్టర్ దంపతుల కొడుకు. వారి తల్లిదండ్రుల కోరిక ప్రకారం డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయకుండా తనకు నచ్చిన పైలట్ చదువు చదివి ఇప్పుడు ఎయిర్ ఇండియాలో చీఫ్ పైలట్గా ఉన్నాడని రాశాడు. చాలా సంతోషం వేసింది. రమణ వాళ్ళ నాన్నగారు ఏదో సినిమా కంపెనీలో ఉండేవారు. వాడు వాళ్ళ నాన్నగారి సహాయంతో ఏదో సినిమాలో డైరెక్టర్గా, రైటర్గా ఉన్నాడని పేర్కొన్నాడు. అవన్నీ చూస్తుంటే నాకు వీరందరినీ చూడాలనిపిస్తున్నది. కానీ నాకు తెలిసిన స్కూల్ మిత్రులు మిడిల్ క్లాస్ జీవితం గడిపి రిటైర్ అయ్యి వారి పిల్లలతో ప్రశాంత జీవితం గడుపుతున్నారు. 2-3 కాలధర్మం చెందారు కూడా. కానీ రాజు రాస్తున్న విశేషాలు నన్ను చాలా ఆకర్షించి ఎంతో ఆనందపరిచినాయి. ఇంత వయసులో ఇంత ఇంట్రెస్ట్తో మిత్రుల విషయాలు సేకరించి తెలుసుకొని అందరికీ అప్డేట్ చేస్తున్నందుకు ఎంతో ఆశ్చర్యం వేసింది. నేను ఇలా ఉన్నందుకు సిగ్గుపడ్డాను. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. ఎంత వయసైనా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా అదంతా మరిచి మిత్రుల క్షేమ సమాచారాలను తెలుసుకుని దాన్ని అందరికీ పంచుతున్నందుకు అతనిపై గౌరవం పెరిగింది. నాకు వసతులున్నా, తీరిక ఉన్నా ఇలాంటి ఉపయోగకర పనులు చేయలేకపోయినందుకు చాలా బాధపడ్డా. ఆ మధ్య హైదరాబాద్ నుండి చెన్నైకు వెళ్ళాను. కొందరు మిత్రులకు ముందే ఇన్ఫామ్ చేసి కలుద్దామని ప్రోగ్రాం వేసుకున్నాం. కానీ చివరికి వీలు లేక ఫోన్లో అందరూ సారీ చెప్పుకొని ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకున్నాం. రాజును చూసి అందరూ సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా ఆలోచిస్తూ ఇంకా పైన చదువుతున్న నాకు అతను అందించిన వార్త షాక్ ఇచ్చింది. శ్యామ్ ఎస్ఎస్ఎల్సి పాస్ అవ్వగానే చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఓ నక్సలైట్ గ్రూప్తో చేరి 2-3 పోలీస్ ఆఫీసర్లను హతమార్చాడు. 2 మినిస్టర్లను పట్టి పెట్టుకొని నానా హింసలు పెట్టాడు. గొప్ప తీవ్రవాది అయ్యాడు. మొన్ననే ఓ ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ న్యూస్ చదువుతుంటే నాకు కాళ్ళు వణికి భూమి జారి పాతాళంలోకి పోతున్నంత ఫీలింగ్ వచ్చింది. ఆ శ్యామ్ అనేది ఎవరో కాదు, నేనే. రాజు మీద అంత కోపం వచ్చింది నాకు.
వెంటనే ఫోన్లో నా మిత్రుడు శాస్త్రికి ఫోన్ చేసి ఈ వాట్సాప్ మెసేజ్ గురించి ఏమైనా తెలుసేమోనని అడిగాను. వాడు అదే మన రాజుకి డెమెన్షియా వచ్చింది, మిలిటరీలో నుంచి రిటైర్ అయ్యాక మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మొన్న వాడు నాకు ఫోన్ చేసి మన మిత్రుల ఫోన్ నెంబర్లు అడిగితే 5 నెంబర్లు ఇచ్చా, అందులో నీ నెంబర్ కూడా ఉంది. పాపం అతని భార్య పోయి కూతురే అతన్ని కాపాడుతున్నది. అసలు ఆ ఫోటో మనదే కాదు వేరెవరిదో అని తన వంతు సానుభూతి చూపాడు. నాకు రాజు మీద కోపం పోయి జాలి దయ పుట్టింది. బాధతో ఆ వాట్సాప్ మెసేజ్ని డిలీట్ చేశా. వాట్సాప్ రచన సమర్పణ చిర్రావూరు మదన్ మోహన్.